ఆ హీరో అంటే పడి చచ్చిపోతా. ఆయన సినిమా వస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూస్తా. 10th క్లాస్ హీరోయిన్ శరణ్య నాగ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కోట్లాది మంది అభిమానులు ఉండటం సహజం. కానీ కొన్నిసార్లు హీరోయిన్లు కూడా మరో హీరోకు వీరాభిమానులుగా ఉంటారు. షూటింగ్లు, కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే మాత్రం థియేటర్ కు వెళ్లి మొదటి రోజే చూసే సెలబ్రిటీలు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ప్రేక్షకులకు 10th క్లాస్ హీరోయిన్ గా గుర్తుండిపోయిన శరణ్య నాగ్ తాజాగా తన అభిమాన హీరో గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక హీరోపై తనకు ఎంత అభిమానం ఉందో, ఆ హీరో సినిమా కోసం ఎలా ఎదురు చూస్తుందో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఫ్యాన్ మూమెంట్స్ ను ఎంతో ఆసక్తికరంగా పంచుకుంది. తెలుగు ప్రేక్షకులకు శరణ్య నాగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె పేరు వెంటనే గుర్తు రాకపోయినా 10th క్లాస్ సినిమా హీరోయిన్ అంటే మాత్రం చాలా మందికి వెంటనే గుర్తొస్తుంది. ఇక ఆ సినిమా విడుదలైన సమయంలోనే శరణ్యకు మంచి క్రేజ్ వచ్చింది. అమాయకమైన లుక్స్, సహజమైన నటన, అందమైన చిరునవ్వుతో యువతను బాగా ఆకట్టుకుంది. ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఆమెపై దృష్టి పెట్టినా కెరీర్ మాత్రం ఆమె అనుకున్న విధంగా సాగలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో శరణ్య ఏమైందో, ఇప్పుడు ఎక్కడ ఉంది, సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు అభిమానుల్లో చాలా సార్లు వినిపించాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన శరణ్య అభిమానులతో మళ్లీ టచ్ లోకి వచ్చింది. తన కుటుంబం, కెరీర్, వ్యక్తిగత జీవితం, సినిమాలకు దూరమైన కారణాలు, మళ్లీ నటించే ఆలోచనల గురించి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇక ఇదే సమయంలో ఆమె తన అభిమాన హీరో గురించి చెప్పిన మాటలు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తాయి. సాధారణంగా చాలా మంది హీరోయిన్లు తమకు ఇష్టమైన హీరో పేరును మాత్రమే చెబుతారు. కానీ శరణ్య మాత్రం తన అభిమానం ఎప్పటి నుంచి మొదలైందో, ఆ హీరో సినిమాలు ఎలా చూసేదో, ఇప్పటికీ ఆ అలవాటు ఎలా కొనసాగుతుందో ఎంతో వివరంగా చెప్పింది. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే నాకు కూడా అభిమానుల్లాగే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందుకే ఆయన సినిమా వచ్చిన ప్రతిసారి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రయత్నిస్తాను. అది నాకు చాలా స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది అని చెప్పింది. ఈ ఒక్క మాటతోనే ఆమె అభిమానులు మాత్రమే కాదు, ప్రభాస్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఎందుకంటే ఒక హీరోయిన్ ఇంత ఓపెన్ గా తన అభిమానాన్ని బయట పెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఆమె అభిమానానికి కారణం ఏంటో కూడా చెప్పింది. తాను 10వ తరగతి చదువుతున్న సమయంలో ప్రభాస్ హీరోగా నటించిన పౌర్ణమి సినిమా విడుదలైందని గుర్తు చేసుకుంది. ఆ సినిమాలోని మువ్వల నవ్వకల పాట తనకు ఎంతగానో నచ్చిందని చెప్పింది. ఆ పాట నాకు చాలా ఇష్టం. ప్రతి ఆదివారం టీవీలో ఓ పాట కోసం ఎదురు చూసేదాన్ని. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వచ్చినా చూసేదాన్ని. ప్రతిరోజు ఆ పాట వినకుండా ఉండేదాన్ని కాదు. ఆ పాట చూసినప్పుడల్లా ప్రభాస్ పై ఉన్న అభిమానం మరింత పెరిగేది అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇలా చిన్నప్పటి నుంచి మొదలైన అభిమానం తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమాతో మరింత పెరిగిందని చెప్పింది. ముఖ్యంగా బాహుబలి విడుదలైన తర్వాత తనకు ప్రభాస్ పై ఉన్న గౌరవం మరో స్థాయికి వెళ్లిపోయిందని చెప్పింది. ఇక బాహుబలి సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఎంత గొప్ప నటుడో మరోసారి అర్థమైంది. ఆ సినిమా తర్వాత ఆయనపై ఉన్న అభిమానం ఇంకా ఎక్కువైంది. అప్పటి నుంచే ఆయన సినిమా వస్తుందంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటాను అని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న శరణ్య అక్కడ కూడా ప్రభాస్ సినిమాలు విడుదలైతే మొదటి రోజే చూసేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. ముఖ్యంగా బాహుబలి 1, బాహుబలి 2 అలాగే ఆయన నటించిన ప్రతి సినిమా విడుదలైన రోజే థియేటర్ కు వెళ్లడం తనకు అలవాటైందని తెలిపింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ప్రభాస్ ఫోటోలు ఉంటాయని చెప్పింది. తన స్నేహితులు తమిళ హీరోల గురించి మాట్లాడినా నా ఫేవరెట్ హీరో మాత్రం ప్రభాస్ అని ఎలాంటి సందేహం లేకుండా చెబుతానని చెప్పింది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక శరణ్య సినీ ప్రయాణం గురించి కూడా మాట్లాడుకుందాం. తెలుగు సినిమా కంటే ముందే ఆమె తమిళంలో కాదల్ అనే సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు కాదల్ శరణ్య అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో 10th క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ అనుకున్నంతగా కెరీర్ ముందుకు సాగలేదు. కొన్ని సినిమాల్లో కనిపించిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఆమెను అభిమానులు చాలా మిస్ అయ్యారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధం
సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంచి కథ, మంచి పాత్ర వస్తే తప్పకుండా నటిస్తానని కూడా చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో మాట్లాడుతుంది. అందుకే చాలా రోజుల తర్వాత ఆమె ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ అభిమానులు కూడా శరణ్య చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మన డార్లింగ్ కు హీరోయిన్ కూడా ఫ్యాన్. ప్రభాస్ క్రేజ్ అంటే ఇదే. సెలబ్రిటీలకే అభిమాన హీరో ప్రభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు 10th క్లాస్ హీరోయిన్ మళ్ళీ సినిమాల్లోకి రావాలి అంటూ కూడా కోరుకుంటున్నారు. ఇక మొత్తానికి ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకున్న శరణ్య నాగ్ ఇప్పుడు తన మాటలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని ఎంతో నిజాయితీగా చెప్పడం అభిమానులకు మరింత నచ్చింది. స్టార్ హీరో అయినా, పాన్ ఇండియా స్టార్ అయినా తన అభిమానాన్ని దాచుకోకుండా ఓపెన్ గా చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి శరణ్య నాగ్ చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? మీకు కూడా ప్రభాస్ సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అలవాటుందా? అలాగే 10th క్లాస్ సినిమాలో శరణ్య నటన మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.